గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ, సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలోని 6 సర్గలు పూర్తి చేసి 7వ సర్గలో మనం 7వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 8 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శరై పూర్ణాయతో సృష్టై వజ్రకల్పైర్మనోజవై చిచ్చేద విష్ణు నిశ్చతై శతశోధ సహస్రశః. ఆ తర్వాత మహావిష్ణు వజ్ర సమానమైన మనోవేగంతో పోగల 100 కొలది 1000 కొలది బాణాల్ని రాక్షసుల పైన వేశాడు. విద్రావ్యసరవర్షేణ వర్షం వాయురిపుతో ఇవోస్థితం పాంచజన్య మహాసంగం ప్రతత్మ పురుషోత్తమ. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుల్ని బాణవర్షం కురిపించి తరిమివేసి పాంచజన్యం అనే మహాశంఖాన్ని పూరించాడు. సోంభుజో హరిణాధ్యాత్మ సర్వప్రాణేన శంకరాడ్ రాస భీమ నిర్గాద త్రైలోక్యం వ్యధయన్నివా. మహావిష్ణువు పూరించిన ఆ పాంచజన్య శంఖం యొక్క శబ్దం 3 లోకాల్ని భయపెట్టుతున్నదా అన్నట్లుగా ఉన్నది. శబ్దరాజరవ శోధాత్రాసయామాస రాక్షసాన్ మృగరాజరవోరణ్యే సమదానివ కుంజరానప్పుడు శంఖంలో శ్రేష్టమైన ఆ పాంచజన్య శంఖం దాని ధనివి అరణ్యంలో సింహగర్జన చేసిన, అలానే ఏనుగు చేసే ఘీంకారంలాగా, సింహం చేసే గర్జనలాగా ఉండి రాక్షసుల్ని భయపెట్టింది. నా శాపురశ్వాసం స్థాతుం విమదా కుంజరాభవన్ శంతనేభ్యశ్చుదా వీరా శంకరావితర్. దుర్బల శంఖధ్వని వినగానే బలం కాస్త ఉడికిపోయి ఆ మొత్తం చతురంగ బలాలతో వచ్చారు కదా 3 రాక్షసులు. ముందుగా అశ్వాలు నిలవలేక పారిపోయినాయి. ఏనుగు మదం అణిగిపోయింది. వీరులందరూ కూడా రథం నుండి జారిపడ్డారు. శాంగే చాప వినిర్ముక్త వజ్రతుల్యాననాశరా విదార్యతాన్ని రక్షాన్ని సుపుంఖా వివిశోక్షతి. శాంగ్య ధనస్సు నుండి బయలుదేరిన వజ్రం వంటి అగ్రభాగాలు, అందమైన పున్నులు గల బాణాలు ఆ రాక్షసుల్ని చీల్చివేసి నేల్లో ప్రవేశించినాయి. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.